children. Good morning, Nana. How are you? I hope you are all fine. Yesterday we had discussed some grammar part. Okay, Nana. Are you doing given homework, Nana? So compulsory given homework. So write and send your homework. Okay, Nana. So today, when all of you open your English textbook, Nana, page number 34. Okay, are you opened your textbook, Nana? ఇక్కడ చూడనా పేజ్ నెంబర్ 34 లో రోమన్ నెంబర్ 3 లో చూడమ్మా ఓరల్ యాక్టివిటీస్ ఉంది కదా. థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెంటెడ్ ఎలక్ట్రానిక్ బల్బ్. థామస్ ఆల్వా ఎడిసన్ గారి గురించి మనము లిజనింగ్ అండ్ స్పీకింగ్ లో మనం చెప్పుకున్నాం కదా నాన్న. సో ఇఫ్ దేర్ వర్ నో ఎలక్ట్రానిక్ బల్బ్ హౌ వుడ్ బి యువర్ లైఫ్. ఒకవేళ మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ బల్బ్ కనుగొనలేదు అనుకోండి, మరి మన లైఫ్ జీవితం ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి అన్న. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ వాళ్ళు ఉన్నారు కదా, వారి యొక్క జీవితం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళ జీవితం అంధకారమే కదా నాన్న, అవునా? సో ఒకవేళ మనకి కనుక ఒకవేళ మేబీ ఈ ఎలక్ట్రానిక్ బల్బ్ కనిపెట్టలేదు అనుకోండి, అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది అని అడిగారు కదా. సో ఎలక్ట్రానిక్ బల్బ్స్ హౌ వుడ్ బి అవర్ లైఫ్. సో ఇఫ్ దేర్ వర్ నో ఎలక్ట్రానిక్ బల్బ్, ఒకవేళ ఎలక్ట్రానిక్ బల్బ్ లేవనుకోండి, సో వుడ్ బి అవర్ లైఫ్, మన జీవితం ఎలాగా ఉంటుంది. సో రాయండి, ఓకేనా? ఇక్కడ చూడమ్మా డెబిట్ ద ఫాలోయింగ్. సో చూడండి ఇక్కడ మనకి డెబిట్ గురించి ఇచ్చాడు కదా, ప్రొఫెషన్స్ ఇచ్చాడు, ఓకేనా? సిన్స్ హ్యాస్ ఏ ప్రొవైడ్ టు బి ద మోర్ ఏ కర్స్ దెన్ ఏ బ్లెస్సింగ్. సో డివైడ్ ద గ్రూప్స్. మనం ఈ డెబిట్ అనేది ఏ విధంగా చేస్తాం అంటే గ్రూప్ వైజ్ చేస్తాం కదా నాన్న. సో ఇంటూ 2 సెట్స్ మనకి గ్రూప్స్, మనకి క్విజ్ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, 2 గ్రూప్స్గా డివైడ్ అవుతారు కదా. టీమ్ 1 టీమ్ 2 ఈ విధంగా గ్రూపుల్లాగా డివైడ్ అవుతారు కదా నాన్న. ఇక్కడ 2 సెట్స్ ఉంటాయి, ఓకేనా? 2 సెట్స్ లాగా డివైడ్ అయి ఉంటాయి కదా నాన్న, ఓకేనా? సో 1 set of a student speak. ఇందులో ఫస్ట్ వన్ ఏంటది, స్టూడెంట్. ఫస్ట్ వన్ స్టూడెంట్ స్పీక్. ఫస్ట్ వన్ విద్యార్థి మాట్లాడతాడు, ఓకేనా? సో ఇన్ ఏ ఫేవర్ ఆఫ్ ద మోషన్ అండ్ ద అదర్ అగైనిస్ట్ ఇట్. అంటే మోషన్ అంటే కదలిక, దానికి అగైనిస్ట్కి వ్యతిరేకంగా మాట్లాడదు కదా. దే మేబీ యూజ్ ద వర్డ్స్ అంటే కొన్ని పదాలు, సెంటెన్స్ కొన్ని వర్డ్స్ పదాలని యూజ్ చేస్తాం కదా నాన్న. సో ఎక్స్ప్రెషన్ లిస్టెడ్ ఇన్ ద బాక్స్. వాటిని మనం ఎలా అంటే ఒక లిస్ట్ ఇక్కడ ఉంది కదా నాన్న, పేజీ నెంబర్ 34లో ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఎట్ ద అవుట్ సైడ్ ఇక్కడ సెకండ్ వన్ ఏంటది, మే ఐ బీయింగ్ బై సేయింగ్ దట్. ఇక్కడ ఇన్ ఈజ్ ఏ స్పీచ్ మిస్టర్ ఎక్స్ సెడ్ దట్. ఇక్కడ ఎవరు స్పీచ్ చెప్తున్నారు, మిస్టర్ ఎక్స్ సెడ్. ఇక్కడ మిస్టర్ అనే ఒక వ్యక్తి చెప్తున్నాడు కదా. ఇక్కడ ఏంటది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఎలా చెప్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే ఐ విల్ డిస్కషన్ టాపిక్ ఇలా ఏదో చెప్తాం కదా. సో చూడమ్మా ఐ లుక్ ఎట్ దిస్ వే. అతను ఒక వేని చూశాడట. ఇక్కడ ఏంటది, సో ఐ నో డ్రా అవర్ అటెన్షన్ టు. నాకు తెలుసు అదే డ్రా చేయటం అని చెప్తున్నాడు. ఇక్కడ సెకండ్ చూడమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెకండ్లీ థర్డ్లీ లాస్ట్ వన్ అండ్ టు కన్క్లూజివ్. దీని ప్రకారం మీరు కూడా సో డెబిట్ లాగా మీరు కూడా రాయొచ్చు. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మీరు కూడా రాయొచ్చు, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ సెకండ్ వన్ ఏంటది, సో ఇక్కడ ఐ డిడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా చూడండి. సో ఆన్ ద వన్ హ్యాండ్, సో ఆన్ ద అదర్ హ్యాండ్. ఒక చేతి నుండి ఇంకొక చేతికి. ఇక్కడ థర్డ్లీ ద సబ్జెక్ట్ బిఫోర్స్ అస్ టుడే. ఇక్కడ సబ్జెక్ట్ గురించి ఈరోజు. నౌ బికాస్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు సపోర్ట్. నువ్వు దానికి సపోర్ట్ ఇస్తున్నావు. ఇక్కడ లాస్ట్లీ ఐ మస్ట్ యాడ్ దట్. కంపల్సరీగా ఆ పదాన్ని యాడ్ చేయాలి, పలానా యాడ్ చేయాలి, మస్ట్ అని చెప్తాం కదా. కంపల్సరీ మస్ట్ వేర్ యువర్ యూనిఫామ్, ఓకేనా? యూనిఫామ్ కంపల్సరీ వేసుకోవాలి. మస్ట్ అని ఒక పదాన్ని ఉపయోగిస్తాం కదా.
అండ్ ఫర్ ఆల్ దీస్ రీజన్స్ ఐ ప్రాపర్లీ, ఇక్కడ ఉన్న కారణాలన్నీ కూడా అక్కడ ప్రాపర్గా రాశాడనమాట. సో టు కన్క్లూడ్ అంటే ముగింపు, లాస్ట్కి మన స్టోరీ ఒక కథ విన్నామమ్మ, కథకి ముగింపు అనేది కంపల్సరీగా ఉంటుంది. ఒక మూవీకి అంతే కంపల్సరీగా క్లైమాక్స్ అనేది ఉంటుంది అనమాట. ముగింపు అనేది ముగింపు అనేది ఉంటుంది. ఇక్కడ ఐ మస్ట్ టేక్ ఏ స్ట్రాంగ్ expectations too. So and there are a similar cases such as, ఇక్కడ మనము ఐ మస్ట్ టేక్ ఏ స్ట్రాంగ్, మనం అందులో ఏంటిది స్ట్రాంగ్గా ఉండి కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. సో ఎక్స్పెక్టేషన్, మనం అనుకుంటాం కదా ఇది అలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అని మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాం కదా. ఆ స్టోరీ కథ విన్నప్పుడు అబ్బా ఇలా ఉంటుంది అని మనం ముందుగానే అనుకుంటాం. మేమంటే రేపు మీకు క్లాస్ రూమ్లో ఒక స్టోరీ గురించి చెప్పుకున్నామంట, మీరు ముందుగానే ఎక్స్పెక్టేషన్ చేస్తారు ఇలా ఉంటుందేమో అని మీరు అనుకుంటారు కదా. ఇక్కడ చూడమ్మా, ఈ విధంగానే మీరు కూడా ఒక ఇక్కడ డెబిట్ ద ఫాలోయింగ్ ప్రొఫెషన్స్ ఉంది కదా, ఈ విధంగా మీరు ఒకటి సేమ్ దీనిలాగే ఒకటి తయారు చేయండి, ఓకేనా. సో ఇక్కడ రోమన్ నెంబర్ 4, లిజన్ టు ద కన్వర్జేషన్ బిట్వీన్ సింధు అండ్ మ్యారీ. ఇక్కడ కన్వర్జేషన్ అంటే ఏంటమ్మా, కన్వర్జేషన్ బిట్వీన్ 2 persons, సింధు అండ్ మ్యారీ. ఇక్కడ ఎవరెవరికి మధ్య జరుగుతుంది కన్వర్జేషన్, ఎవరెవరి మధ్య జరుగుతుంది నాన్న. సో కన్వర్జేషన్ ఎవరెవరికి మధ్య జరుగుతుంది, ఈ కన్వర్జేషన్ సంభాషణ. కన్వర్జేషన్ అంటే ఏంటమ్మా, సంభాషణ. కన్వర్జేషన్ అంటే ఏంటమ్మా, సంభాషణ, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ. ఇక్కడ ఎవరెవరికి మధ్య జరుగుతుంది, సింధు, ఓకేనా, సింధు అండ్ మ్యారీ. సింధు అండ్ మ్యారీకి మధ్య ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది, సంభాషణ, ఓకేనా. ఇక్కడ చూడమ్మా, సింధు మ్యారీ, సో వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ ద వీక్ అని అడుగుతుంది. అంటే ఈ వారం మొత్తం ఎక్కడ ఉన్నామని సింధువు మ్యారీని అడుగుతుంది అనమాట. అప్పుడు మ్యారీ చెప్తుంది, సో ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్. సో ఆమె ఎక్కడుందంట, ఆ వారం మొత్తం కూడా ఎక్కడుందామే, హైదరాబాద్లో ఉందన్నమాట. సో సింధు హైదరాబాద్, వై డిడ్ యూ గో దేర్, ఎందుకని నువ్వు హైదరాబాద్ వెళ్ళావు అని సో ఇక్కడ సింధువు అడుగుతుంది అనమాట. సో మ్యారీ, యు నో మై అంకుల్ లివ్స్ దేర్, నీకు తెలుసా అక్కడ మా అంకుల్ వాళ్ళు నివసిస్తూ ఉంటున్నారని చెప్పింది. ఐ వెంట్ దేర్ టు విజిట్ హిమ్, అక్కడికి నేను కొన్ని ముఖ్యమైన స్థలాలని విజిట్ అంటే చూడటానికి వెళ్ళానని చెప్తుంది అనమాట, ఓకేనా. సింధు చూడమ్మా, దాట్స్ నైస్, అవునా ఇది చాలా బాగుంది. బట్ డిడ్ యూ విజిట్ ఎనీ ప్లేస్, అక్కడ నువ్వు ఏమైనా స్థలాలను నువ్వు చూసావా అని, చూడదగిన ప్రాంతాలను ఏమైనా చూసావా అని అడుగుతుంది అనమాట. సో అప్పుడు మ్యారీ, ఎస్, సో ఐ విజిట్ ఏ మ్యూజియం, సో ఇట్స్ ఎ వండర్ఫుల్. ఆమె ఏం చూస్తుందంట, మ్యూజియం చూస్తుందంట. ఎవరు, సో మ్యారీ హైదరాబాద్ వెళ్ళింది, తన అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది తను. అప్పుడు సింధు అడిగింది, నువ్వు అక్కడ ఏమైనా చూసావా అని అడిగితే, ఓఎస్ నేను అక్కడ మ్యూజియం చూశాను, అప్పుడు అది ఎలా ఉంది అని చెప్తుంది. వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్, ఇది చాలా అద్భుతంగా ఉంది అని చెప్తుంది అనమాట సింధు. రియల్లీ, నిజంగా. సో వాట్ కైండ్ ఆఫ్ మ్యూజియం ఇట్, అది ఎలాంటి మ్యూజియం, వాట్ కైండ్ ఆఫ్ మ్యూజియం, అది ఎలాంటి మ్యూజియం అని సింధు మ్యారీని అడుగుతుంది అనమాట. సో మ్యారీ, ఇట్స్ ఏ చూడమ్మా సైన్స్ మ్యూజియం, అది మొత్తం కూడా ఏంటంట, ఏ మ్యూజియం అంట, సైన్స్ మ్యూజియం అంట, ఓకేనా. సో అక్కడ ఏంటది, ఆ మ్యూజియంలో ఏమన్నా ఉన్నాయా అని అడుగుతుంది. అక్కడ మొత్తం కూడా ఏ మ్యూజియం అమ్మా, సైన్స్ మ్యూజియం. అక్కడ ఏంటది, ఏ మ్యూజియం ఉందట, సైన్స్ మ్యూజియం ఉందట. తను హైదరాబాద్లో ఒక మ్యూజియంని విజిట్ చేసింది కదా, అదే మ్యూజియం అంటే సైన్స్ మ్యూజియం, ఓకేనా. సో చూడండి, సింధు సైన్స్ మ్యూజియం, బట్ సో ఇట్ షుడ్ బి బోరింగ్, సైన్స్
మ్యూజియం ఉందా, నీకు అదేమైనా బోరింగ్గా అనిపించిందా అని అడుగుతుంది అనమాట. సో మ్యారీ నో, సో నాట్ ఎ బిట్, కొంచెం కొంచెం అనిపించింది అని చెప్తుంది అనమాట. సో ఐ లెర్న్డ్ ఏ లాట్ ఆఫ్ మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళామనుకోండి అమ్మ, మనకి ఏంటది అక్కడ చాలా విషయాలు తెలుసుకుంటాం. ఓకేనా, అక్కడ ఏంటిది చాలా విషయాలు తెలుసుకుంటాం కదా. లెర్న్ అంటే నేర్చుకోవడం మనం. ఓకేనా, లెర్న్ అంటే ఏంటిది నేర్చుకోవడం. అక్కడ చాలా విషయాలు నేర్చుకుందాం. లెర్న్ అంటే నేర్చుకోవడం కదా. సో అక్కడ నేను చాలా విషయాలు ఇంట్రెస్టింగ్, చాలా విషయాలు నేర్చుకుని అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ చూడదగినవి చాలా థింగ్స్, వస్తువులు కూడా ఉన్నాయి. యూ మస్ట్ సీ దట్. సో నువ్వు కంపల్సరీగా, నువ్వు కూడా ఒకవేళ మేబీ హైదరాబాద్ నువ్వు వెళ్తే నువ్వు కూడా అది చూడమని చెప్తుందనమాట సింధు. మ్యారీ సింధుకు చెప్తుందనమాట. ఓకేనా, సో ఇక్కడ సింధు, సో ఈజ్ ఇట్ దట్ మచ్ ఇంట్రెస్టింగ్, అంత ఇంట్రెస్టింగ్గా ఉందా అని అడుగుతుంది. సో సో కుడ్ యూ టెల్ మీ సంథింగ్ మోర్ అబౌట్ ఇట్, దాని గురించి ఇంకా కొంచెం చెప్పవా, మోర్ అంటే ఎక్కువ, ఇంకొంచెం చెప్పవా అని సో సింధు మ్యారీని అడుగుతుంది అనమాట. ఓకేనా, సో మ్యారీ హో ఇట్ టేక్స్ ఏ లాంగ్ టైమ్, సో అది చెప్పడానికి చాలా సమయం పడుతుంది. నౌ ఐ యామ్ ఇన్ ఏ హరీ, కానీ ఇక్కడ ఏంటది నేను వెళ్ళాలి. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను, నేను ఇప్పుడు వెళ్ళాలి. సో దాని గురించి మనము నెక్స్ట్ మీట్ అయినప్పుడు మాట్లాడుకుందామని చెప్పిందనమాట. ఓకేనా, సో నా వర్క్ విత్ యువర్ సో పార్ట్నర్ అండ్ ఆస్కో చూడమ్మా, పార్ట్నర్ అండ్ ఆస్కో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అబౌట్ ద సైన్స్ ఫేర్. మీరు అందరు 7th క్లాస్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ సైన్స్ ఫేర్కి వెళ్ళారు కదా నాన్న, వైరా వెళ్ళారు కదా, అవునా? మనం కూడా ఒక ఐటెం ప్రిపేర్ చేస్తాం కదా నాన్న. సో ఇక్కడ దట్ మైట్ హ్యావ్ బీన్ ఏ సో ఆర్గనైజ్డ్ ఇన్ అవర్ స్కూల్ ఆర్ డిస్ట్రిక్ట్. ఒకవేళ మన స్కూల్లో కానివ్వండి, ఒక సంస్థ, ఆర్గనైజ్డ్ అంటే ఒక సంస్థ, అది మన స్కూలే కానివ్వండి, లేదా ఒక ఆర్గనైజ్డే కానివ్వండి, లేదా ఆర్ డిస్ట్రిక్ట్ మన జిల్లాయే కానివ్వండి. యూజ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ టు, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా నాన్న, పేజీ నెంబర్ 34లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, చూసారా? ఇక్కడ when did you go to the science fair? మరి ఈ సైన్స్ ఫేర్ మనం ఎప్పుడు వెళ్తాము, మనం ఏ సందర్భంలో వెళ్తాం? మీరు ఆల్రెడీ వెళ్ళారు కదా నాన్న, అది ఒకసారి రాయండి. ఓకేనా, సో వాట్ థింగ్స్ డిడ్ యూ సీ దేర్, అక్కడ నువ్వు సైన్స్ ఫేర్లో ఏం థింగ్స్ వస్తువులను చూసావు వాటి గురించి నీకు తెలిసింది రాయండి. ఓకేనా, నెక్స్ట్ విచ్ వాజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ యూ నోటీస్డ్ దేర్, దాంట్లో నువ్వు సైన్స్ ఫేర్కి వెళ్ళావు కదా నాన్న, అన్నీ అబ్జర్వ్ చేసావు కదా, అక్కడ అన్ని థింగ్స్ మొత్తం కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు, అందరూ తయారు చేసినవి అన్నీ కూడా. సో దాంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ నీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వాటి పట్ల, వాటి ఆ థింగ్స్ గురించి నోటీస్ దే, వాటి గురించి రాయాలి. ఓకేనా, సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ నాన్న నియర్ పేజీ నాన్న, పేజీ నెంబర్ 35, పేజీ నెంబర్ 35 నియర్ పేజ్ నాన్న, పేజీ నెంబర్ 35. ఇక్కడ చూడమ్మా, బి రీడింగ్ ఒక పోయం ఉంది నాన్న, సో దాన్ని చూద్దామా. సో అదేంటది, ఇట్స్ ఛాలెంజింగ్. ఇక్కడ అపాస్పియస్ వచ్చింది, అబ్జర్వ్ చేయండి, అంటే ముఖ్యమైనది. ఓకేనా, అపాస్పియస్ మనం ఏ సందర్భంలో ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా, ఇట్ చేంజ్. ఓకేనా, ఇక్కడ ఇట్ చేంజ్ అంటే మనం ఒక విషయం మనం అనుకుంటాం కదా, మన ఇంటిలో కొన్ని మార్పులు వచ్చినప్పుడు మనం వాటిని ఏ విధంగా మార్చాలి, మన స్టడీ కూడా ఇంకా ఏ విధంగా నేను చేంజ్ చేసుకొని చదవాలి అని మనం అనుకుంటాం కదా. లేదా మన ఈ ఇప్పుడు ఒకవేళ ప్లాస్టిక్ని ఉపయోగిస్తున్నారు కదా, ప్లాస్టిక్ అందరూ కూడా ఉపయోగించకుండా మనం మామూలుగా క్లాత్ కవర్స్ ఉపయోగించాలి, దాన్ని ఏ విధంగా మార్పు చేయాలి. ఇక్కడ ఇట్స్ చేంజ్, ఇక్కడ ఏం చేంజ్ అయిందో చూద్దాం నాన్న. సైంటిస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, సో ఇక్కడ సైంటిస్టెస్ అంటే శాస్త్రవేత్తలు. ఓకేనా, బయాలజిస్టెస్
బయాలజిస్టెస్. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం పోయంలోకి వెళ్దాం నాన్న. ఇక్కడ చూడండి, మామ్ ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్ టుడే. ఇక్కడ ఇక్కడ ఎవరెవరు ఆమె ఏమడుగుతుంది, ఇక్కడ ఇట్ చేంజ్. ఇక్కడ శాస్త్రవేత్తలు కానీ బయాలజిస్టర్స్ కానీ ఏ విధంగా, సైంటిస్టర్స్ అంటే మన శాస్త్రవేత్తలు, సో బయాలజిస్ట్ అంటే మన జీవశాస్త్రానికి సంబంధించింది నాన్న, ఓకేనా. అండ్ చూడండి, మామ్ ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్ టుడే. ఈరోజు ఏమంటుంది, నాకు ఈరోజు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదని చెప్తుంది. ఇక్కడ ఎవరెవరికి మాట్లాడుకుంటున్నారంటే మామ్ అండ్ డాటర్, కూతురు, మామ్ అండ్ డాటర్. ఇక్కడ అంటుంది అనమాట, కూతురు ఏమంటుంది, మామ్ ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్ టుడే. నాకు ఈరోజు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదని చెప్తుంది అనమాట. సో కేస్ ఐ ఫీల్ అవర్ వరల్డ్ ఇట్ ఈజ్ ఇన్ ఏ సో డైసీ. మనకి ఇక్కడ చూడమ్మా, డైసీ అంటే తను ఎందుకు స్కూల్కి వెళ్ళాలంటే ఆమె ఒక చూడండి, కేస్ ఐ ఫీల్ అవర్ వరల్డ్, ఆమె దేని గురించి బాధపడుతుందంట అమ్మా, వరల్డ్ అంటే ఈ ప్రపంచం గురించి వరి అవుతుందట, ఓకేనా. సో అంటే చూడమ్మా, డేస్ నశించిపోవడం, మనం ఈ మొత్తం కూడా మన ఏమవుతుంది, నశించు అంటే ప్రపంచం మొత్తం కూడా ఏంటిది, చక్కగా జల కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్దం ఇవన్నీ అవుతున్నాయి కదా. రాను రాను ప్లాస్టిక్ మయం అయిపోయింది, చక్కగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు. మరి ఇక ప్లాస్టిక్ కవర్లు భూమిలో కరిగిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది కదా నాన్న, ఓకేనా. సో అదేవిధంగా నాన్న, ఇట్ చేంజ్, ఆమె ఏం చేంజ్ చేస్తుందో రేపటి క్లాస్లో తెలుసుకుందాం నాన్న, ఇంకా డీప్గా ఈ చేంజ్ గురించి. టుమారో క్లాస్ వీఆర్ డిస్కషన్, ఓకేనా. టుమారో కంటిన్యూషన్ దిస్ క్లాస్ నాన్న. హోంవర్క్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా నాన్న, ఆ 3 క్వశ్చన్స్ రాసి హోంవర్క్ సెండ్ చేయండి. కంపల్సరీ ఆల్ ఆఫ్ యూ ఇన్వాల్వ్డ్ యువర్ క్లాస్, కంపల్సరీ ఆల్ ఆఫ్ యూ వాచ్ యువర్ క్లాసెస్, ఓకేనా. సో అందరూ వినట్లేదు నాన్న, దయచేసి మీకోసమే చెప్పేది, దిస్ ఇస్ అ రిక్వెస్ట్, ఓకేనా. అందరూ కూడా క్లాస్ ఇన్వాల్వ్ అయ్యి చాలా శ్రద్ధ ఏకాగ్రత, ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మీకు ఆన్లైన్ క్లాసు మన కరెస్పాండెంట్ సార్ గారు మీకోసం అందిస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి క్లాసులు మీకు అనుకూలంగా లేనప్పుడు, మీరు అనుకూలంగా ఉన్నప్పుడైనా విని ఇచ్చిన హోంవర్క్ను చేయడానికి ప్రయత్నం చేయండి. లేదా ఈ అకాడమిక్ మీరే లాస్ పోతారు. మీరు లాస్ అవ్వకుండా ఉండాలనే మేము ఈ రకంగా మీకు చెప్తున్నాం. మన కరెస్పాండెంట్ గారి వల్లే ఈరోజు మన క్లాసులు మీరు వినగలుగుతున్నారు. అదొకటి మీరు గుర్తుపెట్టుకొని కంపల్సరీగా అందరూ కూడా క్లాస్లో ఇన్వాల్వ్ అయ్యి హోంవర్క్ ఏదైతే ఇస్తున్నా అది కంపల్సరీ రాసి పంపడమే కదా నాన్న. మిమ్మల్ని మేము బరువెత్తుకోవట్లేదు. కాబట్టి ఏ రోజు ఇచ్చిన హోంవర్క్ ఆ రోజు రాసి పంపండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఓకేనా. టుమారో విల్ కంటిన్యూషన్ దిస్ క్లాస్, విల్ టు ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. బై, టేక్ కేర్ నాన్న.